the best academy. ఇండియాస్ ఫస్ట్ రియూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమి-1 ఇది భారతదేశపు తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ అన్నమాట. హైబ్రిడ్ రాకెట్ అంటే ఇందులో ఘన ప్రొపెల్లెంట్ మరియు ద్రవ ప్రొపెల్లెంట్లను వాడడం జరిగింది. సాలిడ్ ప్రొపెల్లెంట్ అండ్ లిక్విడ్ ప్రొపెల్లెంట్. మరి ఈ యొక్క హైబ్రిడ్ రాకెట్ రూమి-1ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అంటే తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా. స్పేస్ జోన్ ఇండియా అనే ఒక తమిళనాడుకు చెందిన స్టార్టప్ మార్టిన్ గ్రూప్ అనే ఒక సంస్థతో కలిసి ఈ యొక్క రూమి-1 హైబ్రిడ్ రాకెట్ను డెవలప్ చేశారు. మరి ఈ యొక్క హైబ్రిడ్ రాకెట్ను ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఆగస్ట్ 24, 2024న తిరువిదాంతై అనే ఒక తీర ప్రాంతము, చెన్నైలో ఉన్న తిరువిదాంతై అనే ఒక తీర ప్రాంతం నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు కూడా ఈ తమిళనాడు స్టార్టప్ అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క హైబ్రిడ్ రాకెట్ని ఏమి ఉపయోగించి లాంచ్ చేశారంటే మొబైల్ లాంచర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ లాంచర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక మొబైల్ లాంచరు, ఈ రూమి-1 రాకెట్. మరి ఈ హైబ్రిడ్ 1 రాకెట్లో 3 క్యూబ్ శాటిలైట్లు అలానే 50 పీకో శాటిలైట్లను లాంచ్ చేయడం జరిగింది. మరి క్యూబ్ శాటిలైట్ అంటే ఇవి ఒక రకమైన నానో శాటిలైట్లు. వీటి బరువు వచ్చేసి 1 కేజీ నుంచి 10 కేజీల వరకు ఉంటాయి. అలానే పీకో శాటిలైట్లు అంటే ఇవి అతి చిన్న స్మార్ట్ శాటిలైట్లు. వీటి బరువు వచ్చేసి 0.1 నుంచి 1 కేజీ వరకు వీటి బరువు ఉంటాయి. మరి ఈ యొక్క క్యూబ్ శాటిలైట్లు, పీకో శాటిలైట్ల ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగు, క్లైమేట్ చేంజ్ పైన డేటాను కలెక్ట్ చేయడము వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ రూమి-1 రాకెట్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి? ఇది హైబ్రిడ్ రాకెట్ ఇంజను, అలానే అడ్జస్టబుల్ లాంచ్ యాంగిల్ అంటే మనము లాంచ్ చేయడానికి కావలసిన యాంగిల్ను 0 నుంచి 120 డిగ్రీల మధ్యలో మనకు అవసరమైనట్టుగా, ఇండస్ట్రీకి అవసరమైనట్టుగా దీనిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ ట్రిగ్గర్డ్ పారాచూట్ సిస్టమ్. అంటే ఈ యొక్క రాకెట్ను లాంచ్ చేయడానికి ఎలక్ట్రికల్, ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితమైన పద్ధతుల ద్వారా దీన్ని స్పేస్లోకి ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఆ యొక్క రాకెట్ స్పేస్లోకి వెళ్ళి సేఫ్గా మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ చేయించవచ్చు. అలానే ఈ హైబ్రిడ్ రాకెట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఇది 100% పైరోటెక్నిక్ ఫ్రీ. అంటే పైరోటెక్నిక్స్ అనేవి ఫైర్ వర్క్స్ అనమాట. ఈ యొక్క ఫైర్ వర్క్స్ని ఇందులో ఏమాత్రము వాడలేదు. ఇవి మనకు రూమి-1 రాకెట్ యొక్క ఫీచర్స్ అని చెప్పవచ్చు. ఇలా ఉంటుంది. ఇదిగో మార్టిన్ గ్రూపు, స్పేస్ జోన్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్, హరిత ప్రొపల్షన్ సిస్టమ్. ఈ యొక్క హరిత ప్రొపల్షన్ సిస్టమ్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ. మనకు ఈ యొక్క గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే హై థ్రస్ట్ అవసరమైన లాంచ్ మెషిన్స్కు, అంటే ఎక్కువ లాంచ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అయ్యే మిషన్లను ఈ యొక్క గ్రీన్ ప్రొపల్షన్ని ఉపయోగిస్తారని చెప్పవచ్చు. మరి ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ వచ్చేసి డిఆర్డిఓకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ కింద దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ హరిత ప్రొపల్షన్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే బెంగళూరుకు చెందిన స్టార్టప్ బెల్లాట్రిక్స్ స్పేస్ స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేశారు. మరి ఈ యొక్క గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఏ మిషన్లో వాడారు ఇస్రో వాళ్ళు అంటే PSLV C-58
C58 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. PSLV C58, ఎక్స్పోసాట్ ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అనే మిషన్లో వాడిన పేలోడ్లో ఈ హరిత ప్రొపల్షన్ సిస్టమ్ను వాడడం జరిగింది. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. స్పేస్ బార్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ యాప్. దీన్నే సింపుల్గా సఖీ అప్లికేషన్ అంటారు. మరి ఈ యొక్క అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గగన్యాన్ మిషన్లో భాగంగా పాల్గొంటున్న 4 ఆస్ట్రోనాట్ల యొక్క బ్లడ్ ప్రెషర్ కావచ్చు, వాళ్ళ యొక్క హార్ట్ రేట్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం వాళ్ళు దీనిని అభివృద్ధి చేశారు. ఇప్పుడు గగన్యాన్ మిషన్ గురించి మనం తెలుసుకుందాం. గగన్యాన్ యాక్చువల్లీ 2024-25 కల్లా లాంచ్ చేయాలి, కానీ దీనిని ఇప్పుడు 2026లో లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ యొక్క గగన్యాన్ వచ్చేసి భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష ప్రోగ్రాము. ఇది వచ్చేసి గగన్యాన్ ప్రోగ్రాము 3 రోజుల మిషన్. మరి ఈ గగన్యాన్ మిషన్ వచ్చేసి ఏ ఆర్బిట్లోకి, ఏ కక్షలోకి లాంచ్ చేస్తారు అంటే తక్కువ భూకక్ష పరిధి, లో ఎర్త్ ఆర్బిట్, ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ గగన్యాన్ మిషన్లో పాల్గొంటున్న 4 ఆస్ట్రోనాట్లు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పేర్లు మనం తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చేసి ఒకరు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, ఇతను ఒక గ్రూప్ క్యాప్టెను. అలానే రెండవ అతను వచ్చేసి అజిత్ కృష్ణన్, ఇతను కూడా ఒక గ్రూప్ క్యాప్టెను. మూడవ అతను వచ్చేసి అంగద్ ప్రతాప్, ఇతను కూడా గ్రూప్ క్యాప్టెన్, IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు. నాలుగవ అతను వచ్చేసి మనకు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. మరి ఈ యొక్క 4 ఆస్ట్రోనాట్లు ఎక్కడ శిక్షణ పొందారు ఈ గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా అంటే వీళ్ళు రష్యాలో శిక్షణ పొందడం జరిగింది. ఎక్కడ? రష్యాలో. మరి ఇంతకంటే ముందు, భారతదేశం కంటే ముందు ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కండక్ట్ చేసిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే భారతదేశం కంటే ముందు అమెరికా, రష్యా, చైనా. ఈ యొక్క గగన్యాన్ మిషన్ను ఏ లాంచ్ వెహికల్ను ఉపయోగించి లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. మరి ఈ గగన్యాన్ మిషన్కు కేటాయించిన బడ్జెట్ ఎంత? అప్రాక్సిమేట్లీ 9,023 కోట్లు. తొలిస 10,000 కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 10,000 కోట్ల లోపే ఈ యొక్క మిషన్ను కంప్లీట్ చేయడానికి భారతదేశ ప్రభుత్వము ప్లాన్ చేస్తూ ఉంది. మరి ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3ని మనము GSLV మార్క్ 3 బాహుబలి ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3ని ఎక్కువ వెయిట్ ఉన్న శాటిలైట్స్ను GTO, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 దాదాపు 4,000 కేజీల ఉన్న పేలోడ్లను జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTO ఆర్బిట్లోకి లాంచ్ చేయడానికి ఉపయోగిస్తారు. అలానే లో ఎర్త్ ఆర్బిట్లోకి అయితే 8,000 కేజీల ఉన్న పేలోడ్లను ఈ LVM-3ని ఉపయోగించి లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ బెంగళూరు స్పేస్ ఎక్స్పో. ఇది ఒక స్పేస్ ప్రోగ్రాంకు చెందిన ఒక సదస్సు. ఇది వచ్చేసి ఇటీవల బెంగళూరులో సెప్టెంబర్ 18 నుంచి 20, 2024 మధ్య, సెప్టెంబర్ 18 నుంచి 20, 2024 మధ్య బెంగళూరులో జరిగింది.
ఈ యొక్క స్పేస్ ఎక్స్పో వచ్చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయాలి, స్పేస్ రంగంలో నూతనాత్మకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, ప్రైవేట్ రంగ సహకారంతో గవర్నమెంట్ సహకారంతో అని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇది ఎన్నవ ఎడిషను? ఇది 8వ ఎడిషన్. మరి ఈ బెంగళూరు స్పేస్ ఎక్స్పోను ఎవరెవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు నిర్వహించారు అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రో మరియు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, అలానే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఈ నలుగురు సహకారంతో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు ఇన్స్పేస్ అంటే ఏంటి అసలు? ఈ ఇన్స్పేస్ అనేది మనకు 2020లో దీన్ని ఒక సింగిల్ విండో మెకానిజంగా తీసుకొచ్చారు. భారతదేశ ప్రైవేటు స్పేస్ రంగంలో స్పేస్ లాంచెస్ని ప్రమోట్ చేయడం కోసము ఈ యొక్క దాన్ని తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి ఒక అటానమస్ ఏజెన్సీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. గుర్తుపెట్టుకోండి, ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి కూడా చెప్పుకున్నాము, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది అసలు ఇది ఎప్పుడు మొదలైంది, దీని యొక్క హెడ్ క్వార్టర్సు, దీని లక్ష్యాలు, దీని విధులు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఎవరికైనా తెలిస్తే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్సు ఇది అసలు ప్రైవేట్ బాడీనా గవర్నమెంట్ బాడీనా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. సో ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్సు, దీని యొక్క విధులు. మరి ఈ బెంగళూరు స్పేస్ ఎక్స్ 2024 థీమ్ ఏంటంటే మనకు థీమ్ వచ్చేసి యాక్సలరేటింగ్ టుమారో హార్నెస్సింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ స్పేస్ సెక్టార్ ఫర్ యూనిఫైడ్ ఎక్స్పాన్షన్. అంటే స్పేస్ రంగం యొక్క సామర్థ్యాన్ని మనము ఉపయోగించుకొని భవిష్యత్తుకు పునాదులు వేయడం, భవిష్యత్ రంగంలో స్పేస్ సెక్టార్ని డెవలప్ చేయడం అనేసి దీని యొక్క థీము. నెక్స్ట్ టాపిక్ స్టాట్యూ శివశక్తి పాయింట్. శివశక్తి పాయింట్ ఏంటంటే చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ విక్రము చంద్రుడిపైన ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శివశక్తి పాయింట్గా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇటువంటి వాటికి లేదంటే ఏవైనా బ్లాక్ హోల్స్ అటువంటి సెలెస్టియల్ బాడీస్కి ఈ యొక్క పేర్లు ఎవరు కేటాయిస్తారు అంటే మనకు ఒక సంస్థ కలదు. ఆ ఒక ఆర్గనైజేషనే మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఇది మనకు ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన పాయింట్కి స్టాట్యూ శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియను దీనిలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 92 దేశాలు ఉన్నాయి, భారతదేశంతో కలుపుకొని. మరి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్. ఈ యొక్క ఐఏయు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రోనామికల్ సైన్స్ని అభివృద్ధి పరచడం. ఓకే, ఇది మనకు షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐఏయు. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1919 సంవత్సరంలో ఇది ఏర్పాటైందని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. మనకి ఈ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటంటే మామూలుగా రాకెట్స్ని లాంచ్ చేసేటప్పుడు అవి ఫ్యూయల్ని అలానే ఆక్సిడైజర్ని కూడా మోసుకొని వెళ్తాయి. కానీ ఈ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ వాడడం వల్ల ఏంటంటే ఈ రాకెట్లు
ఆక్సిడైజర్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం ఫ్యూయల్ని మోసుకొని పోతే సరిపోతుంది. ఈ యొక్క ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే వాతావరణంలో దొరికే అట్మాస్ఫరిక్ ఆక్సిజన్నే ఆక్సిడైజర్గా ఉపయోగించుకుంటాయి రాకెట్లు. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇస్రో వచ్చేసి ఈ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్స్ టెక్నాలజీని RH-560 అనేది ఒక సౌండింగ్ రాకెట్, RH-560 అనే ఒక సౌండింగ్ రాకెట్ పైన టెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఎప్పుడు టెస్ట్ చేశారు అంటే జూలై 23, 2024న టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి టెస్ట్ చేశారు. ఇన్ దిస్ రాకెట్ విల్ యూజ్ అట్మాస్ఫరిక్ ఆక్సిజన్ యాజ్ అన్ ఆక్సిడైజర్. మరి ఈ యొక్క RH-560 రాకెట్, ఈ సౌండింగ్ రాకెట్లో ఎన్ని స్టేజ్లు ఉంటాయంటే 2 స్టేజ్, రైట్? ఇది 2 స్టేజ్ రాకెట్, సాలిడ్ మోటార్ ఆధారిత సబ్ ఆర్బిటాల్ రాకెట్ అని చెప్పవచ్చు. ఈ యొక్క RH-560 రాకెట్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయిన ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ని టెస్ట్ చేయడం కోసము దీన్ని వాడతారు. దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది అత్యధిక బరువు కలిగిన ఇస్రో సౌండింగ్ రాకెట్ అని చెప్పవచ్చు. హెవియెస్ట్ సౌండింగ్ రాకెట్ ఆఫ్ ఇస్రో. మనకు సౌండింగ్ రాకెట్స్ని లాంచ్ చేయడానికి ఒక లాంచ్ స్టేషన్ కూడా ఉంది. మామూలుగా అయితే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ అని చెప్పేసి కేరళలో మనకి ఉంది. మరి ఈ యొక్క సౌండింగ్ రాకెట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్మాస్ఫిరిక్ స్టడీస్, వాతావరణంలో పరిశోధనలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ ఎయిర్ బ్రీత్ ప్రొపల్షన్ సిస్టమ్ గురించి మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. ఈ ఎయిర్ బ్రీత్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఓన్లీ అడ్వాంటేజ్ ఎక్కడ అంటే దట్టమైన వాతావరణ లేయర్లలో మాత్రమే ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దట్టమైన వాతావరణ లేయర్లలో అట్మాస్ఫరిక్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి సపరేట్గా ఆక్సిడైజర్ని మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అలా కాకుండా దట్టమైన లేయర్లు దాటి ఇంకా పైకి లాంచ్ చేయాలంటే మాత్రము తప్పకుండా రాకెట్లు సపరేట్గా ఆక్సిడైజర్ని వాడాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ స్టేజెస్ ఇన్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాటిలైట్ టెక్నాలజీ డే. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఈ శాటిలైట్ టెక్నాలజీ డే వచ్చేసి మనకు 19th ఏప్రిల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 19th ఏప్రిల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రోజున, ఈ 19th ఏప్రిల్ అనే రోజున 1975లో భారతదేశపు తొలి శాటిలైట్ ఆర్యభట్టను లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఆర్యభట్టను లాంచ్ చేసి 50 సంవత్సరాలు గడుస్తున్న సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. సో ఈ శాటిలైట్ టెక్నాలజీ డేని ఈ సంవత్సరము యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్, బెంగళూరు వాళ్ళు సెలబ్రేట్ చేశారు. యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ వచ్చేసి మనకు దీనినే ఇంతకుముందు ఒకప్పుడు ఇస్రో శాటిలైట్ సెంటర్ అని కూడా పిలిచేవాళ్ళు, రైట్? TSAT-1A. నెక్స్ట్ టాపిక్ TSAT-1A. ఈ TSAT-1A ఏంటంటే భారతదేశపు తొలి ప్రైవేటు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటు. భారతదేశపు తొలి ప్రైవేటు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటు. మరి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ పర్పసెస్ కోసము లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క TSAT-1Aని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు డిప్లాయ్ చేశారు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ మరియు లాటిన్ అమెరికాకు చెందిన శాటిల్లాజిక్ INC అనే ఒక
కంపెనీ వాళ్ళు దీన్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ TSAT-1A శాటిలైట్ని ఏ రాకెట్ ఉపయోగించి లాంచ్ చేశారు అంటే ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్. ఓకే, మరి ఈ TSAT-1A క్యాపబిలిటీస్ ఏంటి అంటే దీంట్లో బోత్ మల్టీ స్పెక్ట్రలు, హైపర్ స్పెక్ట్రలు ఇమేజింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. మల్టీ స్పెక్ట్రల్ అండ్ హైపర్ స్పెక్ట్రల్. మరి ఈ TSAT-1A యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాబట్టి అగ్రికల్చర్ రంగంలో, అలానే డిఫెన్స్ రంగంలో మరియు అర్బన్ ప్లానింగ్, ఉదాహరణకు స్మార్ట్ సిటీస్ లాంటి మిషన్లలో ఈ TSAT-1A శాటిలైట్ సేవలను మనం వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలామ్ 250. కలామ్ 250 అనేది విక్రమ్-1 లాంచ్ వెహికల్లో వాడిన రెండవ స్టేజ్. ఏం రాకెట్? విక్రమ్-1. ఈ విక్రమ్-1లో 3 స్టేజ్లు ఉంటాయి. ఇది భారతదేశపు తొలి ప్రైవేటు సబార్బిటాల్ రాకెట్. ఈ యొక్క విక్రమ్-1 రాకెట్ని అభివృద్ధి చేసిన వాళ్ళు హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ విక్రమ్-1 రాకెట్లో మనకు 3 స్టేజ్లు ఉంటాయి. అన్నీ కూడా సాలిడ్ స్టేజ్లే. ఇది 3 స్టేజ్ల వెహికల్. మరి ఈ విక్రమ్-1లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏముంటుందంటే విక్రమ్-1లో రామన్ స్టేజు, రెండవ స్టేజ్ వచ్చేసి కలామ్ 250, మూడవ స్టేజ్ వచ్చేసి కలామ్ 100. ఈ విక్రమ్-1 యొక్క రెండవ స్టేజ్ అయిన కలామ్ 250ని ఈ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేశారు. ఎప్పుడు టెస్ట్ ఫైర్ చేశారు అంటే ఇలాంటి ఇంపార్టెంట్ వాటికి ఇయర్స్ మనం డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దీనిని మార్చ్ 27, 2024న సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. మరి ఈ కలామ్ 250 అసలు ఏంటి? కలామ్ 250 స్టేజ్లో ఏముంటాయంటే ఇదొక హై స్ట్రెంగ్త్ కార్బన్ కంపోజిట్ రాకెట్ మోటార్. మరి ఈ కలామ్ 250లో వాడిన సాలిడ్ ప్రొపెల్లెంట్ని ఎవరు ప్రాసెస్ చేశారో అని కూడా స్టేట్మెంట్స్లో మనకి అడుగుతాడు. ఈ యొక్క దీన్ని ప్రాసెస్ చేసిన వాళ్ళు వచ్చేసి నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని ఈ యొక్క ఘన ప్రొపెల్లెంట్ని ప్రాసెస్ చేశారు. మరి కలామ్ 250ని మార్చ్ 27, 2024న టెస్ట్ ఫైర్ చేస్తే మూడవ స్టేజ్ అయిన కలామ్ 100ని ఎప్పుడు టెస్ట్ ఫైర్ చేశారో కూడా మనకు కొద్దిగా అట్లీస్ట్ ఇయర్ ఐడియా ఉండాలి. ఎగ్జాక్ట్ డేట్ కాకపోయినా 2021లో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. దీనినే భారతదేశపు 5వ చంద్రయాన్ మిషన్ అని కూడా పిలుస్తారు. చంద్రయాన్ 5 అని కూడా దీన్ని పిలుస్తారు. మరి ఈ లూపెక్స్ మిషన్ వచ్చేసి భారతదేశము మరియు జపాన్ల మధ్యన సంయుక్తంగా నడిచే ఒక మిషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము చంద్రుడిపైనున్న వాటర్, నీటి యొక్క పరిమాణాన్ని, ఆ నీటి యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లూపెక్స్ మిషన్ని ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే 2025కి ప్లాన్ చేశారు. 2025లో లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఈ లూపెక్స్లో మనకు ల్యాండరు, రోవర్ ఉంటాయి. ఈ లూపెక్స్ యొక్క ల్యాండర్ను అభివృద్ధి చేసిన వాళ్ళు ఇస్రో,
రోవర్ని అభివృద్ధి చేసిన వాళ్ళు జాక్సా, జపనీస్ స్పేస్ ఏజెన్సీ. సో అలానే లూపెక్స్ మిషన్లో జాక్సాకు, ఇస్రాకు చెందిన ఇన్స్ట్రుమెంట్లే కాదు, ఇతర దేశాలకు, ఉదాహరణకు నాసా అమెరికా, అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇన్స్ట్రుమెంట్లను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మనం ఈ లూపెక్స్ మిషన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం, కానీ మళ్ళీ స్పేస్ టెక్నాలజీ ఎంటైర్ 1 ఇయర్ టాపిక్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ క్లాసెస్ను చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టెమిస్ అకార్డ్స్, ఆర్టెమిస్ ఒప్పందాలు. మనకు ఈ ఆర్టెమిస్ ఒప్పందాలు అనేవి ఏంటంటే యునైటెడ్ ఫర్ పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ డీప్ స్పేస్ అంటారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరిక్షాన్ని శాంతియుతంగా వాడుకోవాలి, అంతరిక్ష వ్యర్థాలను క్రియేట్ చేయకోకుండా వాడుకోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ఒక ఒప్పందము. దీనిని 2020లో నాసా వాళ్ళు ఈ యొక్క ఒప్పందాలను తీసుకొచ్చారు. వాటిలో నాసాతో పాటు ఇంకా 7 అదర్ ఫౌండింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ 7 అదర్ ఫౌండింగ్ కంట్రీస్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, యుఏఈ, అలానే యూకే 7 కంట్రీలు ఉన్నాయి. మరి ఇటీవల ఈ ఆర్టెమిస్ ఒప్పందాల్లో ఆర్మేనియా దేశము 43వ సిగ్నేటరీగా దీంట్లో చేరడం జరిగింది. ఇందులో భారతదేశం కూడా మెంబరే. మరి ఈ ఆర్టెమిస్ ఒప్పందాలు చట్టబద్ధమైనవా అంటే చట్టబద్ధమైనవి కాదు, మ్యాండేటరీ కాదు, కేవలం నాన్ బైండింగ్. ఇది వచ్చేసి ఏ బేసిస్ మీద ఈ ఒప్పందాలను చేశారు అంటే మనకు ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 దాన్ని బేస్ చేసుకొని ఈ ఒప్పందాలను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ దక్ష ప్రాజెక్ట్. ఈ దక్ష ప్రాజెక్ట్ ఏంటంటే ఒక హై ఎనర్జీ స్పేస్ టెలిస్కోప్స్ను నిర్మించే ఒక ప్రాజెక్టు. దీనిని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు అంటే ఐఐటి బాంబే. మరి ఈ ఐఐటి బాంబే వాళ్ళు ఒక్కటే డెవలప్ చేస్తున్నారా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ ఐఐటి బాంబేతో పాటు మనకు ఇంకొన్ని సంస్థల సహకారం తీసుకుంటున్నారు. అవే ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ అహ్మదాబాదు, మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై, మరియు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. ఈ యొక్క సంస్థల సహకారంతో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. మరి ఈ దక్ష ప్రాజెక్ట్ కింద 2 హై ఎనర్జీ స్పేస్ టెలిస్కోప్లను నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శక్తివంతమైన గామారే కిరణాలను స్టడీ చేయడం, శక్తివంతమైన గామారే కిరణాలను పరిశోధించడం. మరి ఈ దక్ష ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబోయే స్పేస్ టెలిస్కోప్స్కు సెన్సార్స్ను అమర్చడం జరుగుతుంది. ఆ సెన్సార్స్ను అమర్చడం ద్వారా లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ రేంజ్ బ్యాండ్స్ వరకు కూడా కవర్ చేస్తాయి. లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ రేంజ్ బ్యాండ్స్ను కూడా ఈ యొక్క సెన్సార్స్ కవర్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క దక్ష ప్రాజెక్టే కాకుండా ఇంకా ఇతరత్ర గామారే బర్స్ట్స్ని స్టడీ చేసే స్పేస్ మిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆస్ట్రోసాట్ కూడా ఉంది మనకు. ఇది భారతదేశపు
స్పేస్ లేబరేటరీ అని చెప్పవచ్చు. దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఓకే, ఏ రాకెట్ యూజింగ్ పిఎస్ఎల్వి C-30. అలానే నాసాకు చెందిన ఫెర్మి గామారే స్పేస్ టెలిస్కోప్ కూడా దీనికి సంబంధించినదే. అలానే నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ, ఇవి 3 కూడా గామారే కిరణాలను స్టడీ చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తృష్ణా ఇండో ఫ్రెంచ్ థర్మల్ ఇమేజింగ్ మిషన్ అన్నమాట. తృష్ణా అంటే అబ్రివేషన్ వచ్చేసి థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ మిషన్ అన్నమాట. మరి ఈ యొక్క తృష్ణా మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అని మనం చెప్పవచ్చు. ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్. మరి ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి భూభాగం యొక్క సర్ఫేస్ టెంపరేచర్ను క్యాలిక్యులేట్ చేస్తుంది. అలానే అగ్రికల్చర్లలో దీని సేవలు వినియోగించుకోవచ్చు. పర్యావరణం యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వీక్షించడానికి దీని సేవలను వినియోగించుకోవచ్చు. అలానే కోస్టల్ మరియు ఇన్లాండ్ వాటర్ బాడీస్, ఉదాహరణకు సరస్సులు, అటువంటి వాటి ఎంత మేరకు ఇవి పరిరక్షించబడతా ఉన్నాయో డేటాను కలెక్ట్ చేయవచ్చు. ఈ అర్బన్ హీట్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేసి కూడా ఈ మిషన్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క తృష్ణా మిషన్ వచ్చేసి దీంట్లో ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే ఇది 2026లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 2026. మరి ఈ తృష్ణా మిషన్ను ఏ కక్షలోకి ప్రవేశపెడతారు అంటే భూభాగం నుంచి 760 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక విధంగా ఇది లో ఎర్త్ ఆర్బిట్ అనే చెప్పుకోవచ్చు. ఇది కైండ్ ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్ అన్నమాట. మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోనే కదా ప్రవేశపెట్టేది. మరి ఈ తృష్ణా మిషను లైఫ్ టైం కాలపరిమితి ఎంత అంటే 5 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. మరి ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అడుగుతాడు, ఈ తృష్ణా మిషన్ అనేది ఆల్రెడీ డెవలప్ స్టేజ్లో ఉందా, డెవలప్ అయ్యిందా, కన్స్ట్రక్ట్ చేశారంటే ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, అభివృద్ధి దశలోనే ఉంది అని చెప్పవచ్చు. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, తెలిస్తే డెఫినెట్లీ ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మనము ఇది ప్రీవియస్ స్పేస్ టెక్నాలజీ క్లాస్లో మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు దీనికి సంబంధించిన రిలేటెడే మనము భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. భారత్ అంతరిక్ష స్టేషన్ మరి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. భారత్ అంతరిక్ష స్టేషన్ అనేది ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే నేను ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో అందరూ చేయండి. ఈ భారత్ అంతరిక్ష స్టేషను ఎప్పటికల్లా మనము నిర్మించబోతా ఉన్నాము, అలానే ఇందులో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఇది ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు డెవలప్ స్టేజ్లో ఉందా, డెవలప్ అయ్యిందా. సో అట్లీస్ట్ ఆన్సర్ ఏదో ఒకదానికి ఇది ఎప్పటికల్లా పూర్తవుతుందో ఎవరైనా తెలిస్తే క్లాస్ విన్న వాళ్ళు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. మరి ఇంకా ఈ యొక్క తృష్ణా మిషన్లో మనకు పేలోడ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. పేలోడ్స్ వచ్చేసి మనకు 2 పేలోడ్లు ఉన్నాయి. ఎన్ని పేలోడ్లు? 2 పేలోడ్లు. ఒకటి వచ్చేసి టిర్ పేలోడ్ అంటే అబ్రివేషన్ వచ్చేసి థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్. ఏం పేలోడ్? ఒకటి ఫస్ట్ పేలోడు థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడు,
ఇది ఎవరు అందిస్తున్నారు, మనకు ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఫ్రాన్స్. రెండవ పేలోడ్ వచ్చేసి VNIR స్విర్ అనే పేలోడ్. అంటే దీని అబ్రివేషన్ చెప్పాలంటే విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ అనే ఒక పేలోడు. ఈ పేలోడ్ని ఎవరు మనకు అందిస్తూ ఉన్నారు అంటే ఇస్రో వాళ్ళు మనకు డెవలప్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ పేలోడ్స్ వచ్చేసి, ఈ పేలోడ్స్ పేర్లే కాదు, వాడు స్టేట్మెంట్స్లో ఆపోజిట్గా ఇస్తాడు. టిర్ పేలోడ్ వచ్చేసి ఇస్రో డెవలప్ చేసింది, ఈ VNIR స్విర్ పేలోడ్ని ఫ్రాన్స్ డెవలప్ చేసిందని చెప్పేసి కన్ఫ్యూజ్ ఇస్తాడు. సో బీ కేర్ఫుల్. టిర్ పేలోడ్ ఫ్రాన్స్, ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళు. సింపుల్గా మీకు కన్ఫ్యూజ్ కాకుండా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను, చిన్న షార్ట్కట్ టైపు. ఈ VNRS స్విర్ పేలోడ్లో మనకు ఇస్రో ఇది 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్విర్ 4 లెటర్స్ అనుకోండి ఇస్రో. ఇది టిర్ పేలోడ్ వచ్చేసి ఇది షార్ట్ కాబట్టి ఫ్రాన్స్ అలా అనుకోండి. ఇది జస్ట్ 4 లెటర్స్, స్విర్ ఆర్ VNIR 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారని చెప్పేసి అలా రిమెంబర్. నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్. మనకు ఆదిత్య L1 మిషన్ ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే, ఆదిత్య L1 మిషన్ మనం ఎప్పుడు లాంచ్ చేసింది ఇస్రో. ఇవి ఇంపార్టెంట్ మిషన్స్, డెఫినెట్లీ డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 2, 2023న లాంచ్ చేశారు. మరి ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే మనకు ఆదిత్య L1 వచ్చేసి భారతదేశపు సోలార్ అబ్జర్వేటరీ. ఈ భారతదేశపు సోలార్ అబ్జర్వేటరీని ఏ కక్షలోకి ప్రవేశపెడతారు అంటే హ్యాలో కక్ష. ఈ హ్యాలో కక్ష మరి ఏ పాయింట్లో? లాగ్రాంజే 1 పాయింట్. ఏ పాయింట్? L1 పాయింట్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ లాగ్రాంజే 1 పాయింట్ అనేసి భూభాగానికి దాదాపు 1.5 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ ఈ లాగ్రాంజే పాయింట్. మరి ఈ ఆదిత్య L1 ఏం చేశారంటే 2023 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. జనవరి 2024 జనవరిలో హ్యాలో కక్షలోకి ప్రవేశపెట్టారు. హ్యాలో కక్షలోకి ప్రవేశపెడితే ఆ లాగ్రాంజే 1 పాయింట్ చుట్టూ, ఈ L1 పాయింట్ చుట్టూ ఒక కంప్లీట్ రివల్యూషన్ చేయడానికి ఇట్ విల్ టేక్ 178 డేస్ పడుతుందన్నమాట. మనకి హ్యాలో కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ L1 పాయింట్ చుట్టూ రివల్యూట్ అవ్వడానికి 178 రోజులు. సో ఇది ఆ 178 రోజుల వ్యవధిని పూర్తి చేసుకొని ఒక రెవల్యూషన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఆదిత్య L1 గురించి, ఈ ఆదిత్య L1 మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సూర్యుడి యొక్క కరోనా లేయర్ని సూర్యుడి యొక్క కరోనా లేయర్ని స్టడీ చేయడం. ఎందుకంటే ఆ కరోనా లేయర్లో సూర్యుడి యొక్క అత్యంత ఉష్ణోగ్రత ఉంటుంది. మరి ఈ ఆబ్జెక్టివ్స్, ఈ ఆదిత్య L1 మిషన్లో ఎన్ని పేలోడ్లు ఉంటాయంటే 7 పేలోడ్లు ఉంటాయి. 7 పేలోడ్స్. ఇప్పుడు ఆ పేలోడ్స్ని మనం చూద్దాం. ఆ పేలోడ్స్ మనకు డెఫినెట్లీ ఎగ్జామ్లో అడుగుతాడు ఆ పేర్లు. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ పేలోడ్స్. ఫస్ట్ వచ్చేసి విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడు. మరి ఒకటి వచ్చేసి స్యూట్ పేలోడ్, అంటే సోలార్
అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఇదొక పేలోడు. మూడవ పేలోడ్ వచ్చేసి సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇదొక పేలోడు. నాలుగవది వచ్చేసి హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇదొక పేలోడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమీటర్ ఆస్పెక్స్ పేలోడ్ ఒకటి. నెక్స్ట్ పేలోడ్ వచ్చేసి పాపా ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పేలోడు. లాస్ట్ పేలోడ్ వచ్చేసి అడ్వాన్స్డ్ ట్రైఏక్సియల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్, ఇదొక పేలోడు. మరి ఈ ఆదిత్య L1 మిషన్, ఈ ఆదిత్య L1 శాటిలైట్ యొక్క బరువు ఎంత అంటే 1480 కేజీలు. దీన్ని ఏ లాంచ్ వెహికల్ని ఉపయోగించి లాంచ్ చేశారు? PSLV C-57. దీని యొక్క మిషన్ డ్యూరేషన్ ఎంత అంటే 5 ఏళ్ళు. సో నెక్స్ట్ టాపిక్ పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్, పుష్పక్ పునర్వినియోగ రాకెట్టు. ఈ పునర్వినియోగ రాకెట్ను ఇస్రో జూన్ 23, 2024న సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ని ఏ మిషన్ కింద లాంచ్ చేశారు అంటే ఇస్రోకు చెందిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనే ప్రోగ్రాం కింద చేపట్టిన 3వ లాంచ్. గుర్తుపెట్టుకోండి, ఇది 3వ లాంచ్. పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 3 అంటే ఇంతకంటే ముందు LEX-1, 2 కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ పుష్పక్ లాంచ్ వెహికల్ని ఏ దాని నుంచి రిలీజ్ చేశారు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన చినూక్ హెలికాప్టర్ నుంచి దీన్ని రిలీజ్ చేశారు. రైట్. మరి ఈ యొక్క పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్ట్ని ఎక్కడ కండక్ట్ చేశారో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టెస్ట్ని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ, కర్ణాటక. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గలో ఈ టెస్ట్ని నిర్వహించారు. మరి ఇది ఒక వింగ్డ్ వెహికల్, అంటే దీనికి రెక్కలు ఉంటాయి, వింగ్డ్ వెహికల్. సో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అసలు ఇది ఏ విధంగా భూమికి రీచ్ అవుతుంది, వన్స్ లాంచ్ చేసిన తర్వాత సేఫ్గా భూమికి ఎలా వస్తుంది అంటే లాంచ్ చేసేటప్పుడు రాకెట్ మాదిరి లాంచ్ చేయడం జరుగుతుంది. సేఫ్గా రిటర్న్ అయ్యేది మాత్రం ఇలా లాంచ్ అయ్యింది. సేఫ్గా రిటర్న్ అయ్యేటప్పుడు సముద్రంలో ఎలా పడుతుంది అంటే ఒక ప్లేన్ మాదిరి, ఒక ప్లేన్ తరహాలో రెక్కలు తెరుచుకొని ఈ సముద్రంలో పడడం జరుగుతుంది సేఫ్గా. మరి అసలు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఈ పుష్పక్ను మనము మానవ సహిత యాత్రలకు వాడవచ్చా అంటే తప్పకుండా. పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ యొక్క పుష్పక్ రాకెట్ను మానవ సహిత ప్రోగ్రాములకు కూడా దీన్ని వాడవచ్చు. మరి ఇప్పుడు దీన్ని సముద్రాల్లోనే ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అంటే భారతదేశానికి ఒక స్పేస్ ప్యాడ్ దాదాపు నియర్లీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఉండే ఒక స్పేస్ ప్యాడ్ కావాలంటే, ఒక రన్వే కావాలి. ఎంత కావాలి? ఈ పుష్పక్ వెహికల్స్ సేఫ్గా రావాలంటే రన్వే కనీసం అంటే కూడా 5 కిలోమీటర్ల రన్వే ఉంటే దీన్ని మనము సేఫ్గా రిటర్న్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ భారతదేశంలో లాంగెస్ట్ రన్వే 2 కిలోమీటర్లు మాత్రమే. సో ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్స్
వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు కరెంట్గా సంవత్సరానికి యాన్యువల్ స్పెండింగ్ ఎంత అవుతా ఉంది శాటిలైట్స్ని లాంచ్ చేయడం ద్వారా మనకి సంవత్సరానికి 300 కోట్ల వరకు ఖర్చు అవుతూ ఉందంట. శాటిలైట్ను లాంచ్ చేయడానికి కేవలం 300 కోట్లు అయిపోతూ ఉంది. సో మనం ఈ పుష్పక్ వెహికల్స్ని కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్టయితే ఆ యొక్క కాస్ట్ని దాదాపు 10 టైమ్స్ మనము ఆ యొక్క కాస్ట్ని తగ్గించవచ్చు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. మరి ఇంకొక ఫీచర్ ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ గురించి స్టేట్మెంట్స్లో ఇస్తాడు. జస్ట్ పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ కాకుండా రీయూజబుల్ లాంచ్ వెహికల్ గురించే స్టేట్మెంట్స్ ఇస్తాడు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ స్పీడ్ అడగొచ్చు స్టేట్మెంట్స్లో. సో బీ కేర్ఫుల్. ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ స్పీడు దాదాపు మ్యాక్ 5 వరకు టచ్ అవుతుందంట. అంటే ఈ మ్యాక్ 5 అంటే ఏంటి? ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఈ మ్యాక్ 5 ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఈ యొక్క సౌండ్ స్పీడ్ ఎంత ఉంటుంది? మ్యాక్ 1. కానీ ఇది మ్యాక్ 5 వరకు టచ్ అవుతుంది, అంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ టాపిక్, వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. మనకు ఈ విక్రమ్ వన్ రాకెట్ అనేసి మనకు ఒకటి ఉంది. ఇది వచ్చేసి భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్. అలానే రాకెట్ అగ్నిబాన్ అనేసి ఒకటి ఉంది మనకు. రాకెట్ అగ్నిబాన్. ఈ అగ్నిబాన్ అనే రాకెట్టు భారతదేశపు రెండవ ప్రైవేట్ రాకెట్. ఈ యొక్క రాకెట్ అగ్నిబాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు రాకెట్ అగ్నిబాన్ సార్టెడ్ అంటారు. ఈ రాకెట్ అగ్నిబాన్ని డెవలప్ చేసిన వాళ్ళు అగ్నికుల్ కాస్మోస్, ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక స్పేస్ స్టార్టప్, అగ్నికుల్ చెన్నై. మరి దీనిలో వాడిన ఇంజను 3D ప్రింటెడ్ ఇంజన్ అంట. ఆ 3D ప్రింటెడ్ ఇంజన్ని లాంచ్ చేసిన వాళ్ళే ఈ అగ్నికుల్ కాస్మోస్, ఐఐటి మద్రాసుకు చెందిన స్పేస్ స్టార్టప్. ఎప్పుడు లాంచ్ చేశారు? 30th మే 2024న లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు అసలు ఈ అగ్నిబాన్ సార్టెడ్ అంటే ఏంటి? అగ్నిబాన్ సార్టెడ్ అంటే సబార్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్. సో ఇప్పుడు అసలు ఈ సబార్బిటాల్ రాకెట్ అంటే ఏంటి? సబార్బిటాల్ రాకెట్, ఈ సబార్బిటాల్ రాకెట్ అంటే ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సౌండింగ్ రాకెట్ అనమాట. అంటే సౌండింగ్ రాకెట్ అంటే ఈ రాకెట్లు ఏంటంటే లాంచ్ చేసిన తర్వాత ఒక సర్టెన్ హైట్ వరకు వెళ్తాయి, ఒక నిర్దిష్టమైన ఎత్తు వరకు ఎగురుతాయి, కానీ కక్షలోకి ప్రవేశించవు. సో వీటినే సబార్బిటాల్ రాకెట్లు అంటారు. వీటి యొక్క పర్పస్ ఏదైనా రీసెర్చ్, వాతావరణ పరిశోధనలు చేయడానికి ఈ సబార్బిటాల్ రాకెట్లను వాడతారు. సో మరి దీన్ని ఎక్కడ నుంచి లాంచ్ చేశారు? ధనుష్ అనే ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ శ్రీహరికోటలో. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఈ రాకెట్ ఇంజన్ని? ధనుష్ అనే ఒక లాంచ్ ప్యాడ్ ఎక్కడుంది? ఇది శ్రీహరికోటలో ఉంది. మరి దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు అంటే కూడా మళ్ళీ అగైన్ ఈ లాంచ్ ప్యాడ్ని అగ్నికుల్ వాళ్ళే అభివృద్ధి చేశారు. ఈ ధనుష్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్. ధనుష్ అనేది భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్. మరి ఇంకా ఈ అగ్నిబాన్కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా, ఏమన్నా ప్రాముఖ్యత ఉందా అంటే
ఇది భారతదేశపు తొలి సెమీ క్రియోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్టు. సెమీ క్రియోజన్ ఇంజన్తో నడిచే రాకెట్, భారతదేశపు తొలి సెమీ క్రియోజనిక్ ఇంజన్ పవర్డ్ రాకెట్. సో మరి అసలు ఈ సెమీ క్రియోజనిక్ ఇంజన్ ఏంటి? సెమీ క్రియోజనిక్ ఇంజన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఈ సెమీ క్రియోజనిక్ అంటే ఇందులో ఫ్యూయల్ని వచ్చేసి లిక్విడ్ కిరోసిన్, ద్రవ కిరోసిన్ని వాడతారు. ద్రవ కిరోసిన్ని ఫ్యూయల్గా వాడతారు. సో లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా వాడతారు. ద్రవ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా వాడతారు ఈ సెమీ క్రియోజనిక్ ఇంజన్లో. మనకు క్రయోజనిక్ ఇంజన్లో ఫ్యూయల్ని, లిక్విడ్ హైడ్రోజన్ని, ఆక్సిడైజర్ని స్టోర్ చేయాలి అంటే చాలా అంటే తక్కువ టెంపరేచర్స్లో, -డిగ్రీల టెంపరేచర్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకి సెమీ క్రియోజనిక్ ఇంజన్లో వాడే ఫ్యూయల్ని సాధారణ టెంపరేచర్ల దగ్గర స్టోర్ చేసినా సరిపోతుంది. సో ఇది సెమీ క్రియోజనిక్ ఇంజను. మరి సెమీ క్రియోజనిక్ ఇంజన్ వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే మనము లాంచ్ కాస్ట్లను కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ సెమీ క్రియోజనిక్ ఇంజన్ను తయారు చేయడం కానీ, సో ఈజీ కంపేర్ టు క్రియోజనిక్ ఇంజన్. సో గుర్తుపెట్టుకోండి, రాకెట్ అగ్నిబాన్ సార్టెడ్ అనేది ఇండియాస్ ఫస్ట్ సెమీ క్రియోజనిక్ ఇంజన్ పవర్డ్ రాకెట్. నెక్స్ట్ టాపిక్ స్లిమ్ మిషన్. స్లిమ్ మిషన్ అంటే ఇది జపానీస్ సంబంధించిన మిషను, జాక్సా వాళ్ళది. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ద స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ మిషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో భాగంగా ఒక లూనార్ ల్యాండర్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క లూనార్ ల్యాండరు చంద్రుడిపైకి చాలా ఖచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క స్లిమ్ మిషను 2024 జనవరిలో సాఫ్ట్ ల్యాండ్ అయింది అనమాట. అంటే సేఫ్గా చంద్రుడిపైన ప్రవేశించింది. అందువల్ల దీనిని మూన్ స్నైపర్ మిషన్ అని కూడా అంటారు. మూన్ స్నైపర్. ఎందుకు మూన్ స్నైపర్ మిషన్ అని అంటారంటే చాలా ఖచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని మూన్ స్నైపర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటే 1 లైన్ MCQ అడిగినప్పుడు స్లిమ్ మిషన్ ఏ విధంగా పేరు పెట్టి పిలుస్తారు అంటే పేరు ఆల్టర్నేటివ్గా ఇవ్వచ్చు. మూన్ స్నైపర్ మిషన్ ఏ దేశానికి చెందినది అంటే జాక్సా, జపాన్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఈ యొక్క స్లిమ్ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క స్లిమ్ మిషన్ ద్వారా జపాన్ అనేది చంద్రుడిపైకి కాలు మోపిన 5వ దేశంగా అవతరించింది. ఎన్నవ దేశము? జపాన్ 5వ దేశం. మరి మొదటి 4 వచ్చేసి USA, రష్యా, చైనా, ఇండియా. కానీ దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశము భారతదేశం. నెక్స్ట్ టాపిక్ కులశేఖరపట్టినం స్పేస్ పోర్ట్. ఈ కులశేఖరపట్టినం స్పేస్ పోర్ట్ అనేది శ్రీహరికోట లాంటి ఒక స్పేస్ పోర్ట్. మనకు శ్రీహరికోట నుంచి లాంచ్ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అలానే తూత్తుకొడి జిల్లా, తమిళనాడులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ కులశేఖరపట్టినం స్పేస్ పోర్ట్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మనకు ఆల్రెడీ శ్రీహరికోట స్పేస్ పోర్ట్ ఉన్నప్పుడు ఈ యొక్క కులశేఖరపట్టినం స్పేస్ పోర్ట్ అవసరం ఏంటి అంటే ముఖ్యంగా దీని యొక్క ఉపయోగాలు మల్టీఫోల్డ్ అని చెప్పవచ్చు. అంటే బహువిధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి శ్రీహరికోట లొకేషన్తో పోల్చుకుంటే ఈ కులశేఖరపట్టినం అనేది భూమధ్య రేఖకు అతి దగ్గరలో లొకేట్ అయి ఉంది. సో దీనివల్ల మనకు ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది. లాంచ్ చేసినప్పుడు డబ్బులు ఆదా అవుతాయి అన్నమాట.
సో ఇట్ ఈస్ లొకేటెడ్ మోర్ క్లోజర్, మోర్ ప్రాక్సిమిటీ టు ది ఈక్వేటర్ దాన్ శ్రీహరికోట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రీసెర్చ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్, ఇస్రోస్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరికి దగ్గరగా ఉండడం వల్ల ఏవైనా అవసరమైన రాకెట్ కాంపోనెంట్స్ను తక్కువ వ్యవధిలో ఈ యొక్క స్పేస్ పోర్ట్కి మనము లాంచ్ చేయవచ్చు. అది రెండవ అడ్వాంటేజ్. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు శ్రీహరికోట స్పేస్ పోర్ట్ పైన పని భారాన్ని తగ్గించవచ్చు. మూడు అడ్వాంటేజెస్ అని చెప్పవచ్చు. మరి మామూలుగా అయితే ఈ యొక్క ఈక్వేటర్కి దగ్గరగా లొకేట్ అవ్వడం వల్ల డైరెక్ట్గా శాటిలైట్సు, లాంచ్ వెహికల్స్ సదరన్ డైరెక్షన్లో మనకు మళ్ళీ ల్యాండ్ చేయవచ్చు అన్నమాట. సో మనకు కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ లొకేషన్తో పాటు దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా యు నీడ్ టు నో. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఎగ్జామ్స్. మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పవచ్చు. అడుగుతాడు ఈ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి. సో మనం డెఫినెట్లీ ఈ పాయింట్స్ని లిస్ట్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా మనము కొన్ని మిసల్లేనియస్ ఇష్యూస్ కూడా చూద్దాం. అంటే మిసల్లేనియస్ అంటే వన్ లైనర్వి, మనకు ఆల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 3, గ్రూప్ 4 అటువంటి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఇటువంటి వన్ లైనర్వి మిసల్లేనియస్ టాపిక్స్ మనకు ఉపయోగపడతాయి. ముందుగా జీరో డెబ్రిస్ చార్టర్. జీరో డెబ్రిస్ చార్టర్ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా ఆ యొక్క అంతరిక్ష వ్యర్థాలను తొలగించాలి, పూర్తిగా నిర్మూలించాలి. ఎప్పటికల్లా 2030. ఇంకొకటి ఏంటంటే ఇది చట్టబద్ధమైనది కాదు, నాన్ బైండింగ్. అలానే ఇంకొకటి ఈ ఐన్స్టీన్ ప్రోబ్. ఈ ఐన్స్టీన్ ప్రోబ్ అనేది ఏంటి? ఇది ఒక శాటిలైట్, ఐన్స్టీన్ ప్రోబ్ శాటిలైట్. ఇది చైనాకు చెందిన ఒక కొత్త శాటిలైట్. మరి ఇది ఎలా ఉంటుందంటే లోటస్, ఒక తామర పువ్వులాగా ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది. ఈ యొక్క విశ్వంలో జరుగుతూ ఉన్న కాస్మిక్ ఫినామినాను, కాస్మిక్ ఈవెంట్స్ను అబ్జర్వ్ చేయడం కోసం మనము ఈ ఐన్స్టీన్ ప్రోబ్ శాటిలైట్స్ని చైనా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ అముశాట్. ఎస్ఎస్ అముశాట్ ఇది వచ్చేసి అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓన్ శాటిలైట్. ఎస్ఎస్ అముశాట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని చెప్పేసి మనకు ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఒక మోడల్ ఎంసీక్యూని చూద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన ఒక టాపిక్లో భాగంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం లూనార్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఆఫ్ నాసా అనేసి. సో ఇప్పుడు ఒక ఎంసీక్యూ నేను చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎంసీక్యూని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇఫ్ ఎనీబడి నోస్ ద ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఏమంటే సెక్షన్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈజ్ నాసాస్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ దట్ విల్ బి సెటప్ ఆన్ మూన్. ఇది నాసాకు చెందిన ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టరు. ఇది దీనిని చంద్రుడిపైన ఏర్పాటు చేయబోతున్నారు అనేది మొదటి స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంటు న్యూక్లియర్ ఫిజన్ రిలీజెస్ మోర్ ఎనర్జీ దాన్ న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని చెప్పేసి ఈ యొక్క ఎంసీక్యూని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ ట్రూ? 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 2 ఓన్లీ, ఏవి కావు. సో ప్లీజ్ లెట్ మీ నో ద ఆన్సర్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పేస్ టెక్నాలజీ 2024. సో ఇంతకుముందు వీడియోల్లో మనం ఇంకా
ఇందులోవే కాకుండా ఇంకా చాలా విషయాలు కవర్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.